వార్తలకు పునఃస్వాగతం. కాంగ్రెస్ అంటేనే అధిక ఇంధన ధరలు, అధిక ద్రవ్యోల్బణం, సామాన్య ప్రజలపై భారం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కర్ణాటకలో ఇంధన ధరలపై పన్ను పెంచడంపై కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కర్ణాటకలో లీటర్ పెట్రోల్ ధర ₹103.44 ఉంటే తెలంగాణలో ₹109.41 ఉందని, అదే బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్లో లీటర్ పెట్రోల్ ధర ₹94.44, ఉత్తరప్రదేశ్లో ₹94.70, ఉత్తరాఖండ్లో ₹93.82, హర్యానాలో ₹95.46, గోవాలో ₹95.36 ఉందన్నారు. కాగా కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 17 నుంచి పెట్రోల్, డీజిల్పై పన్ను పెంచింది. దీంతో ఇంధన ధరలు ₹3 పెరిగాయి. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ తప్పుపడుతోంది.